నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలుగువారు ఆపదలో ఉంటే ఎక్కడ ఆపదలో ఉన్నా కూడా నేనున్నానంటుంది తెలుగుదేశం పార్టీ. ఆ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు అయినా, లేదు అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అయినా. ఎందుకంటే గతంలో హుదూద్ తుఫాన్ తీసుకున్న, అంతకుముందు పెద్ద ఎత్తున చార్ధామ్ యాత్రకు వెళ్ళి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరుక్కున్నటువంటి వ్యవహారం తీసుకున్న, అప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన ఇరుక్కున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేక విమానంలో తరలించినటువంటి నేపథ్యం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పబ్లిక్, తెలుగు ప్రజలందరూ కూడా నేపాల్లో చిక్కుకుని ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని తీసుకురావడం కోసం ఆపరేషన్ నేపాల్గా ఇప్పుడు నారా లోకేష్ స్వయంగా రంగంలో దిగటం, ఏకంగా ఆయనే రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని మానిటరింగ్ చేయటం, ప్రతి 2 గంటలకు ఒకసారి సమీక్ష జరపటం, మరోవైపు అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళ వివరాలు సేకరిస్తూనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి స్వయంగా ఆయనే వీడియో కాల్స్, ఆడియో కాల్స్తో మాట్లాడడం, వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిందో, అంత సూపర్ డూపర్గా హిట్ అయిందో, ఇప్పుడు సూపర్ 6ని కాస్త సూపర్ హిట్గా చేసి 6 సూపర్ 6లను కూడా రిలీజ్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని కూడా, తెలుగు ప్రజల్ని కూడా కొంత రియల్ టైంలో కాపాడటంలో కూడా అంతే హిట్గానే టీడీపీ, నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు నేపాల్లో ఎటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అంటే అక్కడ ఇప్పుడు ఆర్మీ రన్ అవుతోంది, ప్రభుత్వం అంటే ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోయింది, పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది, ఎక్కడికెక్కడ అల్లర్లు జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆర్మీ చేతుల్లోకి నేపాల్ వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి చాలామంది కూలీలు కానీ, లేకుంటే పనిచేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళు, మరోవైపు తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి తెలుగు ప్రజలు, ఇట్లా చాలామంది నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. హోటల్ రూమ్స్లో బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. ఇట్లా అగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు నారా లోకేష్ వెలుగులు నింపుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ భవితవ్యానికి ఒక భరోసా. అంటే అసలు మా ప్రాణం ఉంటుందా ఉండదా, నేపాల్లో ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటున్నటువంటి ఇటువంటి సమయంలో నేనున్నానని అంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఇప్పుడు స్పష్టంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, మరోవైపు వాళ్ళని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవడం, మరోవైపు అధికారులకు ఆ దిశగా ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా గతంలో హుదూద్ తుఫాన్ అప్పుడు కానీ, అంతకుముందు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తెలుగు ప్రజలకు అండగా నిలిచారో, ఇవాళ అదేవిధంగా నారా లోకేష్ కూడా వేస్తున్నటువంటి అడుగులు చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకి మంచి పేరు తీసుకొచ్చేలాగా, ఎన్డీఏకి నెక్స్ట్ ఫ్యూచర్లో లీడ్ చేసే దిశగా నారా లోకేష్ అడుగులు పడొచ్చేమో అని అనిపించక మానదు. అంటే ప్రధానంగా ఇప్పుడు నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వాళ్ళ రక్షణ కోసం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రంగంలో దిగింది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ లీడ్ చేస్తున్నారు. అంటే రాజధాని అమరావతిలో ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ఉందో, అక్కడ కేంద్రంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు నిత్యం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి, లైవ్లో మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు అక్కడ తీర్థయాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేకుంటే టూర్ వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపుగా 215 మంది నేపాల్ అల్లర్లలో తెలుగు ప్రజలు చిక్కుకున్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా అధికారులకు అంచనాకు వచ్చారు. సో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సురక్షితంగా రక్షించాలని, వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా క్షేమంగా తీసుకురావడమే ఎజెండాగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలిస్తూ, అధికారులను ఆదేశిస్తూ ఆ దిశగా ఇప్పటికే కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఇట్లా కొంత క్రియాశీలకంగా అడుగులు పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులతో, ఢిల్లీలో ఉన్నటువంటి విదేశాంగ అధికారులతో, ఏపీ భవన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ స్వయంగా నారా లోకేష్ మాట్లాడుతూ, అట్లాగే నేపాల్లో ఉన్నటువంటి మన రాష్ట్రం వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు, అక్కడ కూడా భోజన వస్తువులు ఏర్పాటు చేయటం, వాళ్ళకి వస్తువులు ఏర్పాటు చేయటం, అంతేకాకుండా ఇంకెవరైనా నేపాల్లో చిక్కుకున్నారా అనే సమాచారం తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వారి క్షేమ సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మంత్రి నారా లోకేష్. హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? 1.5 కిలోమీటర్స్. ఓకే అమ్మా, మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we'll give you feedback, nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎన్నిక తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నెంబర్ 1. నెంబర్ 2, we are there అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే అమ్మా. సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. we will come back to you in 2 hours. Every 2 hours we will touch base with you. Thank you so much. Stay safe అమ్మా.
మరోవైపు దీన్ని నిరంతరం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో ఆయనే స్వయంగా కూర్చొని అధికారులతో మానిటరింగ్ చేస్తా లైవ్లో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇందుకోసం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయటమే కాకుండా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్లకి వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వమని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తమ దృష్టికి తీసుకురామని చెప్పి ఇట్లా అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే కలెక్టర్ల ద్వారా కూడా కొంత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే నేపాల్లో చిక్కున్నటువంటి చాలామంది తెలుగు వాళ్ళతో పాటుగా మంత్రి లోకేష్ ఏకంగా వీడియో కాల్స్లో ఫోన్లో ఆయనే స్వయంగా కూర్చొని ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళందరికీ ఒక భరోసా ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా నారా లోకేష్ చేసినటువంటి చర్యకు శభాష్ అనిపించకపోయింది. ఎందుకంటే ఏ రాష్ట్రం చేయనటువంటి పని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఒకవైపు అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ సభ ఉన్నప్పటికీ కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి మానిటర్ చేసుకోవటం అంటే పార్టీ పరంగా కాకుండా ప్రజల కోసమే అనునిత్యం పనిచేసే ఒక ధీరోధీరుడుగా ఇవాళ నారా లోకేష్ ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సో ఇప్పుడు నేపాల్లో చిక్కుకొని వాళ్ళ సొంత రాష్ట్రానికి రాలేకనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఇప్పుడు ధైర్యం తీసుకొచ్చేందుకే నారా లోకేష్ స్వయంగా రంగంలో దిగటం వారితో ఏకంగా ఇంటరాక్ట్ అవటం మరోవైపు అధికారులకు ఆదేశించి ఇంకా ఎవరెవరు ఉన్నారో డేటాను మొత్తం సేకరించడం పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు విశాఖకు చెందినటువంటి సూర్యప్రభకు ఆయనే స్వయంగా కాల్ చేసి నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఎలా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి అని కూడా ఆయన అడిగి తెలుసుకొని ఇంకా ఏమేమి కావాలనే అంశాలను కూడా అక్కడ ఏర్పాటు చేసే దిశగా ఆయన అధికారులు ఆదేశించారంటే ఇక ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని మనం ఒకసారి నిజంగా కూడా హ్యాట్సాప్ చెప్పాల్సింది ఆయన చేసినటువంటి పనికి. అంటే వాళ్ళు కూడా పాపం తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళి నేపాల్లో చిక్కుకుపోయినట్టుగా ఆమె బాధితురాలు కూడా చెప్తోంది. ప్రస్తుతం ఒక హోటల్లో కొంత క్షేమంగా ఉన్నప్పటికీ కూడా కొంత భయంగానే ఉందనే ఆమె చెప్పటం. ఇప్పుడు ఆ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కూడా ప్రస్తుతం ఉన్న చోటే ఉండాలని బయటికి రావద్దని అప్రమత్తంగా ఉండాలని కొంత కేంద్ర ప్రభుత్వంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంబసీలతో కూడా మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి తీసుకొస్తామంటూ కూడా భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే నేపాల్లో ఒక రకంగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేపాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ కూడా కొంత సహాయార్థం భారత రాయబార కార్యాలయం కాఠ్మండులో ఏదైతుందో అక్కడికి కానీ లేదంటే అత్యవసర కొంత సహాయం కోసం అయితే మాత్రం ఏదైనా ఇబ్బందులు తలెత్తినా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి కానీ లేదంటే కనుక రియల్ టైం గవర్నెన్స్లో ఉన్నటువంటి వార్ రూమ్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కానీ వాట్సాప్కి కానీ మెయిల్స్కి కానీ ఇట్లా కాల్ సెంటర్కి కానీ కాల్స్ ద్వారా మెయిల్స్ ద్వారా సంప్రదించాలని కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులకి కొంత సమాచారాన్ని చేరవేస్తూ సూచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు వాళ్ళని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక ఏజెండాగా ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ముందుకు అడుగులు వేశారు. ఆ దిశగా అధికారులకు ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చారు. మరోవైపు అధికారుల కోఆర్డినేషన్తో కూడా కొంత వ్యవహరించి అవసరమైనటువంటి చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలనే అంశాలను కూడా అధికారులకు ఆదేశించారు. పెద్ద ఎత్తున నేపాల్లో ఇప్పుడు సంక్షోభం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ దేశంలో చిక్కున్నటువంటి వాళ్ళని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏపీ భవన్ అట్లాగే వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడా నారా లోకేష్ ఏకంగా సమీక్ష నిర్వహించడం పెద్ద ఎత్తున ఆయనే స్వయంగా ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో అట్లాగే నేపాల్లో ఎక్కడెక్కడ చిక్కుందా తెలుగు వాళ్ళు అనుకుంటే కనుక బఫాల్ కానీ అట్లాగే సిమిల్కోట్ పశుపతి నగరం అట్లాగే పింగల్స్థాన్ ఇట్లా కొన్ని ఏరియాల్లో తెలుగు వాళ్ళు చిక్కున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది సమాచారం అందుకుంది. అట్లాగే వాళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు వాకప్ చేస్తే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆహారం అందజేయడంతో పాటుగా వాళ్ళ భద్రతకు సంబంధించి కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో నారా లోకేషే ఏకంగా సమీక్ష నిర్వహిస్తూ వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా దిశానిర్దేశం చేస్తూ వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనే అంశం మీదే ప్రధానంగా ఆయన ముందుకు అడుగులు వేస్తూ వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తున్నటువంటి నేపథ్యం. సో మొత్తం మీద నారా లోకేష్ వేసినటువంటి ఈ అడుగులు నేపాల్లో చిక్కున్నటువంటి వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాల్లో కూడా ధైర్యం నింపుతూ మరోవైపు తెలుగు ప్రజలందరిలో కూడా ఒక ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ధైర్యం నింపేలాగా కొంత ఖచ్చితంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి శబాష్ అని మాత్రం అనాల్సిందే. సో మీరు కూడా ఖచ్చితంగా నారా లోకేష్ వేసినటువంటి అడుగులు నేపాల్ నుంచి సురక్షితంగా తీసుకొస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.